బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాల పుస్తకం మీద కామెంటరీకి స్వాగతం. ఈరోజు చాలా ఇంపార్టెంట్, అత్యంత ఆసక్తికరమైన భాగానికి వెళ్తున్నాం. అది నివురుగప్పిన నిజం. ఇంతకుముందు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారనే భాగం చూసాం. అందులో ఇశ్రాయేలీయులు తనని ఆరాధించడం లేదని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి అన్ని జాతులకు అప్పగించాడు. కొన్ని వాళ్ళు ఏమన్నా యెహోవాని ఆరాధిస్తున్నారంటే వాళ్ళు అసలు ఈయన మొహం కూడా చూడరు. మరి అలాంటప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించడంలో ఈయనకి ఎలా లాజిక్ మిస్ అయ్యాడు అని చెప్పి ఆ భాగంలో చూసాం. ఇప్పుడు అసలు ఇశ్రాయేలీయుల చేత ఇతర జాతుల వారిని నిర్దాక్షిణ్యంగా చంపించినటువంటి సంఘటనలు బైబిల్లో అనేకం ఉన్నాయి. దీనికి బైబిల్ ప్రచారకులు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి? వాళ్ళు చెప్పట్లేదు, మనం ప్రశ్నిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఏదో వివరణలు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు ఇస్తున్న వివరణలు ఏమిటి, నిజంగా బైబిల్లో చెప్పబడిన కారణాలు ఏమిటి, ఏది వాస్తవం అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అదే నివురుగప్పిన నిజం. 59వ పేజీ పుస్తకం